ఓం శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ వరలక్ష్మీదేవి పూజ శుభాకాంక్షలు. పూజ అయిపోయిన తర్వాత ఇన్ని రోజులకి వీడియో పెడుతున్నావు ఏంటక్క అని అడగండి. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా, కొంచెం హెల్త్ బాగలేదు, అందుకే ఇన్ని డేస్ పట్టింది. ఈ వీడియోలో నేను వరలక్ష్మీదేవి అమ్మవారు పూజ ఎలా చేసుకున్నానో మొత్తం అంతా చూపిస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కాస్త లైక్ చేయండి. అలాగే వీడియోని కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. వరలక్ష్మీదేవి అమ్మవారు పూజ కోసం కావాల్సిన సామాన్లన్నీ ముందు రోజే తెచ్చుకొని ఒక దగ్గర పెట్టుకున్నాను. దాని తర్వాత తొందరగా 3 గంటలు లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని బయట గుమ్మాలు కడుక్కొని పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను. దాని తర్వాత లోపలికి వచ్చి అమ్మవారికి ఎక్కడైతే పీఠం వేస్తానో ఆ పూజ సామాన్లన్నీ అక్కడ ఒక క్లాత్ వేసి దగ్గరగా పెట్టుకున్నాను. నాకు అందుబాటులో ఉండేటట్టుగా పెట్టుకున్నాను. ఇంకా దాని తర్వాత అమ్మవారి పీఠం పెట్టడం కోసం పసుపు రాసి వరిపిండితో ముగ్గు వేసుకున్నాను. ఇంకా వరిపిండితో ముగ్గు వేసి దాని మీద కుంకుమ పసుపు వేసుకున్నాను. కాస్తంతా పూజ చేయలేనేమని చాలా భయపడ్డాను. పూజ కోసం కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకున్న తర్వాత ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఎలాగో అమ్మవారి దయ వల్ల ఒక టాబ్లెట్ వేసుకోవడం వల్ల కాస్త రిలీఫ్ రావడం వల్ల తొందరగా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా కింద పసుపు రాసి ముగ్గు వేసుకున్న తర్వాత పీటను పెట్టుకున్నాను. పీటకు కూడా పసుపు రాసి వరిపిండితో ముగ్గు వేసి బొట్లు పెట్టుకున్నాను. ఇంక ఈ వరలక్ష్మీదేవి అమ్మవారి పూజ నేను ఎప్పుడు చేసుకున్నా ప్రతి ఇయర్ ఒకేలాగా చేసుకుంటాను. ప్రత్యేకంగా అమ్మవారిని నేను ఎప్పుడు తయారు చేసి పెట్టలేదు. నార్మల్ గా ఇలాగా పీట మీద అమ్మవారి పటం పెట్టుకుని పూజ చేసుకుంటాను. నాకు అమ్మవారిని తయారు చేయడం రాదు, అందులోనే భయం కూడా. చాలా నిష్టగా ఉండాలి. దాంతో పాటు అమ్మవారిని తయారు చేశానంటే మొత్తం టైం అంతా అక్కడే అయిపోద్ది. ఇంకా పూజ మీద నేను శ్రద్ధ పెట్టలేను, అంతా కంగారుగా ఉంటది. అందుకే ఎప్పుడు ఇలా సింపుల్ గానే చేసుకుంటాను. ఇంకా పీటకి పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాత క్లాత్ వేసుకున్నాను. పచ్చ కలర్ బ్లౌజ్ పీస్ ముందు రోజే దగ్గర పెట్టుకున్నాను. ఇంకా అదే వేసుకున్నాను. ఇంకా క్లాత్ వేసుకున్న తర్వాత నీట్ గా అరేంజ్ చేసి ఎక్కడికి పీట కావాలో అక్కడే ముందుగానే సెట్ చేసుకున్నాను. అమ్మవారిని పెట్టిన తర్వాత అటు ఇటు కదపకూడదు కదా. ఇంకా దాని తర్వాత ఒక గ్లాస్ తో బియ్యం తీసుకొని పీఠం మీద వేసుకొని కాస్త పసుపు కుంకుమ వేసుకున్నాను. దాని తర్వాత అమ్మవారి ఫోటో తీసుకొని ఒక ఉతికిన క్లాత్ తో నీట్ గా తుడుచుకున్నాను. ఫోటో మొత్తం తుడుచుకొని గంధం కుంకుతో బొట్టు పెట్టి అమ్మవారికి కుంకుమతో బొట్టు పెట్టిన తర్వాత పీట మీద పెట్టుకొని పూలమాల వేసి అలంకరించుకున్నాను. పూజ కోసం నేను ఎక్కువగా ఎల్లో చామంతి పూలే వాడుకుంటాను. కొంచెం బాగా అనిపిస్తూ ఉంటది, అందుకే ఎల్లో చామంతి రెడ్ రోజెస్ ఎక్కువగా వాడుకుంటూ ఉంటాను. దాని తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని ఒక 2 గుప్పిళ్ళు బియ్యం వేసుకున్నాను. ఒకటి చిన్న అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం పెట్టడానికి, రెండోది వినాయకుని పెట్టడానికి. ఆ బియ్యం మీద కాస్త పసుపు కుంకుమ వేసుకొని తమలపాకులు పెట్టుకున్నాను. ముందుగా చిన్న వెండి విగ్రహం ఉన్నది అమ్మవారిది, అది పెట్టుకున్నాను. దాని తర్వాత పసుపు వినాయకుని చేసుకుని తమలపాకు మీద పెట్టి బొట్లు పెట్టుకున్నాను. ఇంకా పెట్టిన తర్వాత అమ్మవారిని వినాయకుని పువ్వులతో అలంకరించుకున్నాను. ఇంకా అమ్మవారిని వినాయకుని పువ్వులతో అలంకరించిన తర్వాత దీపం కోసం స్టాండ్లు పెట్టుకున్నాను. దీపం కుందులు పెట్టడం కోసం ఇంకా స్టాండ్ల మీద కుందులు పెట్టుకున్నాను. కుందులకు ముందుగానే గంధం రాసి కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను. ఇంకా కుందుల్లో నెయ్యి వేసుకున్నాను. వాడిన నెయ్యి వాడకూడదని కొత్తది తీసుకొని వచ్చాను. ఇంకా కుందుల్లో నెయ్యి వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర. మన సౌభాగ్యం కోసం చేసే వ్రతం కదా, ఇంకా అందుకోసం మెయిన్ గా పసుపు కుంకుమ నేను ఇంట్లోనే తయారు చేసుకుని పెట్టుకున్నాను, బయటికి తీసుకురాలేదు. ఇంకా అమ్మవారిని అంతా అలంకరించుకున్న తర్వాత కలశం కోసం ఒక ఇత్తడి చెంబు తీసుకున్నాను. ఆ ఇత్తడి చెంబు నిండా నీరు తీసుకున్నాను. ఇప్పుడు ఆ నీటిలో పసుపు కుంకుమ అక్షంతలు చిల్లర పైసలు వేసుకున్నాను. ఇంకా చిల్లర పైసలు వేసుకున్న తర్వాత కలశం మీద పెట్టడం కోసం జాకెట్ పీస్ ని ఫోల్డ్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగా అలవాటు అయిపోయింది, అందుకోసం ఒళ్ళో పెట్టి ఫోల్డ్ చేసుకుంటున్నాను అమ్మవారి కోసం కలశం పెట్టడం కోసం. ఇంకా వడపప్పు చలివిడి ముందుగానే పెట్టడం మర్చిపోయాను. అమ్మవారి పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో పెట్టాను. అక్క వడపప్పు చలివిడి ఎందుకు పెట్టలేదని అడిగారు కదా, రెడీ చేసుకున్నాను కానీ మర్చిపోయి పక్కన పెట్టేసి వదిలేసాను. పూజ అంతా అయిపోయిన తర్వాత పెట్టాను. ఇంకా కలశం కోసం బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ చెంబులోని మామిడి తోరణాలు పెట్టుకున్నాను. ఆ మామిడి తోరణాలు పెట్టి అందు మీద కొబ్బరికాయ పెట్టుకున్నాను. కొబ్బరికాయను కడిగేసి గంధం పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను. పెట్టి కలశం మీద పెట్టుకొని కలశానికి ఈ బ్లౌజ్ పీస్ పెట్టుకుంటే మన కలశం రెడీ అయిపోయింది. చూసారుగా సింపుల్ గా కలశం రెడీ అయిపోయింది. కొంచెం ఎక్కువ అలవాటు అయిపోయింది కలశం తయారు చేయడం, అందుకే ఈజీగానే ఫోల్డ్ చేసుకుంటాను. మెయిన్ గా మనకి ఈ పూజలో కావాల్సింది కలశమే. కలశాన్నే అమ్మవారు అనుకుని భావించుకొని పూజ చేసుకోవాలి కనుక ఇంకా కలశాన్ని మంచిగా అలంకరించుకోవాలి. ఇంకా దాని తర్వాత పీట మీద బియ్యం వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని అక్కడ కలశం పెట్టుకున్నాను. అమ్మవారి పక్కన ఫోటో పక్కన పెట్టుకున్నాను. ముందుని పెట్టడానికి ప్లేస్ సరిపోదు అనిపించింది, అందుకోసం ఫోటోకి పక్కగా పెట్టుకున్నాను. ఇంకా దాని తర్వాత కలశానికి గంధం రాసి బొట్లు పెట్టుకొని పువ్వులు పెట్టుకున్నాను.
ఇంకా కలసం పెట్టుకుని పూజకు కావాల్సిన నీళ్లు గ్లాసులో వేసుకొని అందులో ఒక పువ్వు వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా దాని తర్వాత వినాయకుడి దగ్గర బెల్లం ముక్క పెట్టాను. మెయిన్ గా మనం వినాయకుడి దగ్గర నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టాలి కదా. బెల్లం ముక్క పెట్టి కొన్ని అక్షింతలు వేసుకుని పూజించుకున్నాను. ఇంకా దాని తర్వాత పూజ కోసం కొన్ని పసుపు కొమ్ములు తీసుకొచ్చాము. దాంతో పాటుగా కలసానికి కూడా పసుపు కొమ్ము కట్టేసి వేస్తాం కదా. అవి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని అందులో కాస్త పసుపు వేసి వాటర్ వేసి కలుపుకున్నాను. నేను ఎల్లో దారమే తీసుకొచ్చాను. నల్గొండలో ఎక్కడ ఎతికినా సరే వైట్ దారం కనిపించలేదు. వైట్ దారం ఉన్నా కొంచెం లావుటు ఉన్నాయి. అది పనికిరాదేమో అని పూజకి ఇవే తీసుకొచ్చాను. ఎల్లో దారం తీసుకొచ్చాను. అందులోనే ఎల్లో దారం మంచిదే కదా. ఇంకా దారాన్ని 9 పోగులుగా తీసుకున్నాను. అమ్మవారి మెడలో పసుపు కొమ్ము కట్టేసి వేయడానికి 9 పోగులుగా తీసిన దారానికి పసుపు రాసుకొని పసుపు కొమ్ముకి అయితే 3 ముళ్ళు వేసుకొని కట్టుకున్నాను. దీన్ని పూజ అంతా అయిపోయిన తర్వాత మెడలో కట్టుకుంటారు కొందరు. నేనైతే శతమానాలకు కట్టుకుంటానండి. కాసు కొనని వాళ్ళు కూడా ఓన్లీ పసుపు కొమ్మునే పూజించుకొని ఇంకా కలసానికి వేసుకుంటారు. ఇంకా అది కట్టుకుని పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు కాసు తీసుకున్నాను. మళ్ళీ అలాగే సేమ్ దారం పోగులు తీసుకున్నాను. 9 వరుసలు తీసుకున్నాను. ఇంకా దానికి పసుపు రాసి కాసుకు గుచ్చుకుంటున్నాను. నేను పూజ స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి నేను కాసు కొంటూనే ఉన్నాను. ఫస్ట్ సారి మాత్రం చాలా తక్కువ కొన్నాను. 1/2 గ్రాములో సగం తీసుకున్నాను. దాని తర్వాత సంవత్సరం నుంచి ఒక్కొక్క గ్రామ్ తీసుకునేదాన్ని. ఇంక ఈ సంవత్సరం మాత్రం కొన్ని కాసులు ఎక్కువగానే తీసుకున్నాను. దాంతో పాటు ఈ సంవత్సరం తీసుకున్న గ్రాము వెయిట్ వచ్చేసి ఒక్కొక్కటి 2.5 గ్రాముల పైనే తీసుకున్నాను. ఈ డబ్బులు నేను చాలా రోజుల నుంచి సేవ్ చేశాను. దాంతో పాటుగా మా తమ్ముడు అమ్మ అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులు ఉంటాయి కదా, అవన్నీ వేసి అయితే ఇవి తీసుకున్నాను. ప్రతి ఇయర్ రక్షాబంధన్ టైం అప్పుడు మా తమ్ముడు 10,000 ఇస్తాడు. దాంతో పాటుగా కొన్ని డబ్బులు మా అమ్మ వేసి ఇస్తుంది. అప్పుడు అవి 15,000 16,000 అవుతాయి కదా. వెళ్ళి అలాగే ఒకేసారి కాసు కొనేసుకుంటాను. అవి ఎక్కువ అయిన వారు కొంచెం, ఎందుకంటే ఏ ఖర్చుకైనా వాడేస్తూ ఉంటామేమో భయం మీద కొనేస్తాను వెంటనే. దాంతో పాటుగా ప్రతి నెల మంత్లీ సేవ్ చేస్తానని చెప్పాను కదా, 1000 రూపాయల చిట్టి. అవి వచ్చినప్పుడు ఇలా డబ్బులన్నీ వచ్చినప్పుడు కాసులు కొంటూ సేవ్ చేస్తూ ఉంటాను. కాసుకి దారం గుచ్చేసిన తర్వాత కలసానికి వేసుకున్నాను. ఫస్ట్ గాజులు వేసుకున్నాను. కలసానికి రెడ్ గాజులు తీసుకొచ్చాను. ఎప్పుడు రెడ్ కలర్ వేసుకుంటాను నేను. కలసానికి గ్రీన్ కలర్ పెట్టాను కదా బ్లౌజ్, అందుకే రెడ్ కలర్ గాజులు తీసుకుని వచ్చాను. ఇంకా పూజ కోసం అంతా సిద్ధం చేసుకొని ఓం శ్రీమాత్రే అని చెప్పిన తర్వాత దీపం వెలిగించి దండం పెట్టుకున్నాను. పూజ చేసినంతసేపు ఓం శ్రీమాత్రేనని చెప్తూనే ఉన్నాను. దాంతో పాటుగా అమ్మవారి పాటలు వింటూనే ఉన్నాను. పూజ అంతా అయ్యేంత వరకు కాస్త శక్తి నువ్వమ్మ అని చెప్పుకుంటూ అమ్మవారిని మనసులో ప్రార్థించుకుంటూ పూజ చేసుకున్నాను. దీపం వెలిగించిన తర్వాత అగరవత్తులు కూడా చూపించాను. దాని తర్వాత అమ్మవారికి తాంబూలం చూపించి పీట మీద పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారి పూజ కోసం తీసుకొచ్చిన నైవేద్యాలు, దాంతో పాటుగా ఇంట్లో చేసిన నైవేద్యాలు కూడా చూపించుకొని పీట మీద పెట్టుకున్నాను. ఎక్కువ రకాల నైవేద్యాలు ఏం చేయలేదు, 3 రకాలే చేసుకున్నాను. బూరెలు చేద్దామని పప్పు నానబెట్టాను కానీ చేయలేకపోయాను. ఇంకా నైవేద్యం చూపించి దండం పెట్టుకున్న తర్వాత అమ్మవారి మీద కాస్త అక్షింతలు వేసుకున్నాను. ఇంకా దాని తర్వాత ఏవైతే తీసుకుని వచ్చానో కాసులు అవన్నీ దగ్గర పెట్టుకున్నాను. అవి చూపించి కాస్త కుంకుమతో బొట్టు పెట్టుకున్నాను. ఇంకా దాని తర్వాత అమ్మవారిని పసుపు కొమ్ములతో పూజించుకున్నాను. ముందుగానే వినాయకుని పూజించుకున్నాను. సరిగా వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేక అంతా కవర్ చేయలేకపోయాను. పసుపు కొమ్ములతో పూజ చేసిన తర్వాత కుంకుమ, అక్షింతలు అలాగే పువ్వులు, చిల్లర పైసలతో కూడా అమ్మవారిని పూజించుకున్నాను. దాంతో పాటుగా అమ్మవారికి చీర, జాకెట్, వాయిని ఇవ్వడానికి తీసుకొచ్చిన జాకెట్లు చూపించుకొని పక్కన పెట్టుకున్నాను. నేనెప్పుడు పంచామృతాలతో పూజ చేయనండి. ఎప్పుడు పసుపు, కుంకుమ ఇలా అక్షింతలతోటే పూజ చేసుకుంటాను. నార్మల్ గా ఇంట్లో డైలీ నిత్య పూజ ఎలా ఉంటుందో ప్రత్యేకమైన పూజలప్పుడు కూడా అలాగే ఉంటది. కాకపోతే ప్రత్యేకమైన పూజలప్పుడు కిందన పీఠం వేసుకుంటాను. పూజ చేసిన వాళ్ళు చేతికి తోరణం కట్టుకోవాలి కదా, అది కూడా కట్టుకున్నాను. ఇంకా అమ్మవారి కథ కూడా చదువుకున్నాను. ఇంకా కథ అంతా చదివిన తర్వాత లాస్ట్ లో ఓం శ్రీమాత్రే నమః అనుకుని చెప్పుకుంటూ కుంకుమతో పూజ చేసుకుంటున్నాను. ఇంకా దాంతో పాటుగా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి కలసానికి పూజ చేసుకున్నాను. నాకు తెలిసినంత వరకు మనం ఏ పూజ చేసినా ఆ పూజ మీద శ్రద్ధ, భక్తి రెండూ ఉండాలి. ఈ రెండూగా ఎక్కువగా నేను నమ్ముతాను. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేసుకున్నాను మొత్తం. ఇంకా వాయిని ఎలా ఇచ్చాననేది నేను ఈ వీడియోలో ఏం చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను కదా వాయిని ఎలా ఇచ్చాననేది. ఇంకా అమ్మవారికి ధూపం వేసిన తర్వాత హారతి ఇచ్చాను. ఇంకా కొబ్బరికాయ ఎప్పుడు కొట్టాననేది ఈ వీడియోలో చూపించలేదు. అక్క మీరు కొబ్బరికాయ కొట్టలేదని అడగండి. ఇంకా అమ్మవారికి హారతి చూపించి హారతి మీద నీళ్లు జల్లుకొని ఫస్ట్ నేను తీసుకున్నాను. ఇంట్లో మా నాన్నగారు కూడా ఉన్నారు కదా, ఆయన కూడా ఇచ్చాను. దాని తర్వాత పువ్వుతో నీళ్లు జల్లుకొని అమ్మవారిని పిలుస్తున్నాను. అమ్మ మా ఇంటికి రావమ్మ, లక్ష్మమ్మ మా ఇంటికి రావమ్మ అని పిలుచుకుంటున్నాను. దాంతో పాటుగా తెలిసి గాని తెలియక గాని ఏమైనా తప్పులు
చేస్తే మన్నించు తల్లి అని కూడా అనుకున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత వాయినాలు అయితే నేను 5గురికి ఇచ్చాను, 4 పెద్దవాళ్ళకి ఇచ్చాను, ఒకరికి చిన్నపిల్లకి ఇచ్చాను. ఇదేనండి నా వరలక్ష్మీదేవి అమ్మవారి పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే కొంచెం లైక్ చేయండి. ఛానల్ మౌంటైజేషన్ అయిందన్నాను కదా, దానికి సంబంధించిన వీడియో నేను తొందరలో పోస్ట్ చేస్తాను. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి.